బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి కురిపించండి వల్ల అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు 20వ సూర తాహా. ఈ యొక్క సూర అవతరణ మక్కాలో, ఆయతులు 135. సూరా పేరు తాహా. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. తాహా, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఈ ఖురానును నీపై అవతరింపజేసింది నువ్వు కష్టాల్లో పడడానికి కాదు, అల్లాకు భయపడేవాని బోధనార్థం మాత్రమే దీనిని అవతరింపజేశాము. భూమిని, ఎత్తైన ఆకాశాలను సృష్టించిన వాని తరపున ఇది అవతరింపజేయబడింది. ఈ యొక్క ఖురాన్. ఆ కరుణామయుడు అర్ష్ అనే సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆకాశాలలో, భూమిలో, ఆ రెండిటి మధ్యన, ఇంకా నేల అట్టడుగు భాగాన ఉన్న ప్రతిదీ ఆయనదే. నువ్వు మాటను బిగ్గరగా పలికినా పర్వాలేదు, ఆయనైతే మెల్లగా పలికిన, అతి గోప్యంగా రహస్యంగా విన్నవించుకున్న ప్రతిదీ తెలుసుకుంటాడు. ఆయనే అల్లా. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సుందరమైన పేర్లన్నీ ఆయనవే. మోసే ప్రవక్త అంటే మూసా అలైహిస్సలాం గారి వృత్తాంతం నీకు చేరిందా? అతను నిప్పును చూసినప్పుడు తన ఇంటి వారితో, కాసేపు ఆగండి, నాకు నిప్పు కనిపించింది, వీలైతే కొంత నిప్పును అందులో నుంచి మీకోసం తెస్తాను, లేదా కనీసం ఆ మంట ఉన్న చోటు నుంచి దారినైనా కనుగొంటాను అని అన్నాడు మూసా అలైహిస్సలాం, లేదా మూసా ప్రవక్త, మోషే ప్రవక్త. తీరా అతను అక్కడకు చేరుకోగానే ఈ పిలుపు వచ్చింది, ఒక పిలుపు వచ్చింది. ఏమని? ఓ మూసా, నేను నీ ప్రభువును, నువ్వు నీ యొక్క చెప్పులు విడిచిపెట్టు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు పవిత్రమైన తువాలోయలో ఉన్నావు. నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇప్పుడు వహీ ద్వారా అందజేయబడేదంతా కూడా శ్రద్ధగా విను. నిజంగా నేనే అల్లాను, నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేయడం కోసం నమాజును నెలకొల్పు. నిజంగా నేనే అల్లాను, నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేయడం కోసం నమాజును నెలకొల్పు. ప్రళయ గడియ రావటం అనేది తథ్యం. ప్రతి వ్యక్తి తన కృషికి తగ్గ ప్రతిఫలం పొందటానికి ఆ సమయాన్ని నేను గోప్యంగా ఉంచదలిచాను. అయితే దానిని నమ్మకుండా తన కోరికల వెనుక పరిగెత్తేవాడు ఎవడైనా నిన్ను ఆ విషయంలో అడ్డు తగలకూడదు సుమా, లేకపోతే నువ్వు కూడా వినాశనానికి గురవుతావు. జాగ్రత్త. నీ కుడి చేతిలో ఉన్నదేమిటి ఓ మూసా అని దేవుడు ప్రశ్నించగా, ఇది నా చేతి కర్ర, దీన్ని ఊతగా చేసుకుంటాను, దీంతో నా మేకలు కోసం ఆకులు రాలుస్తాను, దీనివల్ల నాకు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని మూసా బదులిచ్చాడు అల్లాకి. ఓ మూసా,
మోషే, దాన్ని పడవేయి అన్నాడు అల్లా. అతను దాన్ని పడవేయగానే అది పాముగా మారి పరిగెత్తసాగింది. అల్లా ఇలా సెలవిచ్చాడు, దాన్ని పట్టుకో, భయపడకు. మేము వెంటనే దాన్ని ఇంతకుముందున్న పూర్వస్థితిలోకి, అంటే మళ్ళీ కట్టెగానే తీసుకువస్తాము. నీ చేతిని చంకలో నొక్కిపెట్టు. అది ఎలాంటి లోపం లేకుండా తెల్లగా దగదగా మెరిసిపోతూ వస్తుంది. ఇది రెండవ మహిమ. నీకు మా గొప్ప సూచనలను చూపటానికే ఇదంతా కూడా చేస్తూ ఉన్నాము. ఇక నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు. వాడు తలబిరుసుగా తయారయ్యాడు. అప్పుడు మూసా అలైహిస్సలాం మోషే ప్రవక్త అల్లాతో ఇలా విన్నవించుకున్నాడు, ఓ నా ప్రభు అల్లా, నా కోసం నా ఛాతీని, నా యొక్క మనసుని విశాలమైనదిగా చెయ్యి. నా కార్యాన్ని నా కోసం సులభతరం చెయ్యి. నా నాలుక ముడిని విప్పు. ప్రజలు నా మాటను బాగా అర్థం చేసుకోగలిగేందుకు నా కుటుంబంలో నుంచి ఒకతన్ని నాకు సహాయకునిగా నియమించు. అంటే నా సోదరుడైన హారూనును నాకు సహాయకునిగా నియమించు. హారూను ద్వారా నా యొక్క బలాన్ని పెంచు. నా కార్యంలో అతన్ని నా భాగస్థునిగా చేయి. తద్వారా మేమిద్దరం నీ పవిత్రతను అత్యధికంగా కొనియాడగలగటం కోసం, నిన్ను అత్యధికంగా స్మరిస్తూ ఉండడం కోసం. నిజంగా నువ్వు మమ్మల్ని బాగా కనిపెట్టుకుని ఉండేవాడవి ఓ అల్లా. ఈ విధంగా మూసా ప్రవక్త అల్లాను ప్రార్థించాడు. అప్పుడు అల్లా ఈ విధంగా సెలవిచ్చాడు, మూసా, నువ్వు అడిగినవన్నీ నీకు ఇవ్వబడ్డాయి. మేము నీకు మరో మహోపకారం కూడా చేసి ఉన్నాం. అప్పట్లో మేము నీ యొక్క తల్లికి పంపిన సందేశం ఇది. ఏమని? నువ్వు అతన్ని మూసాను పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టు. అతన్ని మూసా ప్రవక్తను, మోషే ప్రవక్తను పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టు అని అల్లా ఆ మోషే ప్రవక్త, మూసా ప్రవక్త తల్లితో అన్నాడు. ఆ తర్వాత నది ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తుంది. నాకు, ఇతనికి శత్రువు అయిన వాడు దాన్ని తీసుకుంటాడు. అప్పుడు నేను నా తరపున ఓ ప్రత్యేకమైన ప్రేమానురాగాన్ని నీపై వేశాను. నువ్వు నా కనుసన్నలలో పోషించబడేందుకే ఈ ఏర్పాటు చేశాను. జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ యొక్క సోదరి పెట్టె నదిలో కొట్టుకుపోతున్న వైపుకే నడుస్తూ వచ్చి, మీరు గనక సెలవిస్తే ఇతన్ని చక్కగా సాకేవారని నేను చూపిస్తాను అని అన్నది. ఈ ఉపాయం ద్వారా నీ తల్లి కంటి చలవ కోసం, ఆమె దుఃఖించకుండా ఏడవకుండా ఉండటం కోసం మేము మళ్ళీ నిన్ను నీ తల్లి దగ్గరకు తిరిగి చేర్చాము. ఆ తర్వాత నువ్వు ఒక వ్యక్తిని చంపావు. ఆ గండం నుంచి కూడా మేము నిన్ను కాపాడాము. ఆ విధంగా మేము నిన్ను బాగా పరీక్షించాము. దాని తర్వాత నువ్వు అనేక సంవత్సరాల పాటు మద్యను ప్రజల మధ్య గడిపావు. ఆ తర్వాత మా నిర్ణయం ప్రకారం ఓ మూసా, మోషే ప్రవక్త అలైహిస్సలాం, ఓ మూసా, ఇదిగో ఇలా వచ్చావు. నేను ప్రత్యేకంగా నా కోసం నిన్ను ఎంపిక చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు, నీ సోదరుడు నా సూచనలను తీసుకుని వెళ్ళండి.
జాగ్రత్త, నా యొక్క ధ్యానం పట్ల బద్ధకం చూపకూడదు సుమా, నా యొక్క ఆరాధన పట్ల ధ్యానం పట్ల బద్ధకం చూపకూడదు సుమా. మీరిద్దరూ ఫిరౌను వద్దకు వెళ్ళండి, వాడు మరీ బరితెగించిపోయాడు, వాడితో కాస్త మృదువుగా మాట్లాడండి, బహుశా వాడు అర్థం చేసుకోవచ్చు లేదా భయపడవచ్చు. ప్రభు, వాడు మాపై దౌర్జన్యానికి పాల్పడతాడేమోనని లేదా తలబిరుసుతనంతో హద్దు మీరిపోతాడేమోనని మాకు భయంగా ఉంది అని వారిద్దరూ అల్లాతో అన్నారు. మీరు ఏమాత్రం భయపడకండి, నేను మీతోనే ఉన్నాను, అంతా వింటూ చూస్తూ ఉంటాను అని అల్లా సమాధానమిచ్చాడు. మీరు అతని దగ్గరకు వెళ్ళి ఇలా అనండి, మేము నీ ప్రభువు తరపున పంపబడిన సందేశహారులము, నువ్వు ఇజ్రాయేలు సంతతి వారిని మా వెంట పంపించు, వారిని పీడించకు, మేము నీ ప్రభువు తరపున నీ వద్దకు సూచనను తెచ్చాము. సన్మార్గాన్ని అనుసరించిన వానికి మాత్రమే, సన్మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వానికి మాత్రమే శాంతి ఉంది. ధిక్కార వైఖరికి ఒడిగట్టి విముఖత ప్రదర్శించే వానికి శిక్ష ఉంది. సన్మార్గం వైపు వస్తే శాంతి, ధిక్కరిస్తే శిక్ష ఉంది అని మాకు వహీ ద్వారా తెలపబడింది. ఇంతకీ మీరిద్దరి ప్రభువు ఎవరయ్యా ఓ మూసా అని ఫిరౌను అడిగాడు. ప్రతి వస్తువుకు దాని ప్రత్యేక రూపును ఇచ్చి తర్వాత దానికి మార్గాన్ని చూపిన వాడే మా యొక్క ప్రభువు అని మూసా చెప్పాడు. మరైతే పూర్వం గతించిన వారి సంగతి ఏమిటి అని ఫిరౌన్ ప్రశ్నించగా, వారి సంగతి నా ప్రభువు వద్ద గ్రంథంలో ఉంది, నా ప్రభువు పొరబడటం కానీ మరవటం కానీ జరగదు అని మూసా సమాధానమిచ్చాడు ఫిరౌనుకి. ఆయనే మీకోసం భూమిని పాన్పుగాను చేశాడు, ఆ భూమిలో మీరు నడిచేందుకు మార్గాలను సుగమం చేశాడు, ఆకాశం నుంచి వర్షపు నీటిని కూడా కురిపించాడు, మరి ఆ వర్షపు నీటి ద్వారా రకరకాల పంటలను పచ్చికలను మేము పండిస్తున్నాము. వాటిని మీరు తినండి, మీ పశువులను కూడా మేపండి. నిశ్చయంగా బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. దీనిలో, ఈ నేలలో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము, మళ్ళీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము, మరి ఇందులో నుంచే ఇంకొకసారి కూడా మళ్ళా మిమ్మల్ని, మీ అందరినీ మళ్ళా ఇంకొకసారి తీస్తాము. మేము వాడికి, ఫిరౌనుకు మా సూచనలన్నిటినీ చూపాము, అయినా సరే వాడు ఖండించాడు, త్రోసిపుచ్చాడు. ఓ మూసా, నువ్వు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా రాజ్యం నుంచి వెళ్ళగొట్టడానికి వచ్చావా? సరే, మేము కూడా నీకు దీటుగా అటువంటి జాల విద్యనే తీసుకువస్తాము. కాబట్టి నువ్వు నీకు మాకు మధ్య పోటీకి ఒక పోటీ సమయాన్ని నిర్ణయించు. మేము కానీ నువ్వు కానీ ఎవ్వరూ మాట తప్పకూడదు. బహిరంగ స్థలంలో పోటీ జరగాలి అని ఫిరౌన్ సవాలు చేశాడు. ఒక పర్వదినాన పోటీ పెట్టుకుందాం, పొద్దెక్కిన తర్వాత ప్రజలంతా గుమిగూడినప్పుడే అని మూసా అలైహిస్సలాం ఆయనకు జవాబిచ్చాడు. ప్రజలంతా గుమిగూడి ఉండాలి పొద్దెక్కిన తర్వాత అని చెప్పారు. అంతే,
ఫిరౌను వెళ్ళి తన యొక్క తాంత్రిక వనరులన్నిటినీ సమకూర్చుకొని సర్వసన్నద్ధుడై వచ్చాడు. మూసా వాళ్ళను ఉద్దేశించి, మీకు మూడింది, అల్లాకు అబద్ధాలను అంటగట్టకండి, ఆయన మిమ్మల్ని శిక్ష ద్వారా సర్వనాశనం చేస్తాడు. అబద్ధాన్ని కల్పించేవాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేడు అని తెలుసుకోండి అని అన్నారు. అప్పుడు వారు ఈ విషయంపై ఒకరికి ఒకరు పరస్పరం మల్లగుల్లాలు పడ్డారు. రహస్య సంప్రదింపులు జరుపుకున్నారు. వారు ఎలా చెప్పుకున్నారు, వీళ్ళిద్దరూ వట్టి మాంత్రికులే. తమ మాంత్రిక శక్తితో మిమ్మల్ని మీ రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలని, మీ ఉత్తమ విధానాన్ని సర్వనాశనం చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు అని వాళ్ళు మాంత్రికులు చెప్పారు. కాబట్టి మీరు మీ తంత్రాలన్నిటినీ సమాయత్తం చేసుకోండి. ఆ తర్వాత వరసలు తీరి రండి. ఈరోజు విజృంభించిన వాడే గెలుస్తాడు. ఓ మూసా, ముందు నువ్వైనా పడవేయి, లేదా ముందు మేమైనా పడవేస్తామని వారు చెప్పగా, పర్వాలేదు, ముందు మీరే పడవేయండి అని మూసా అన్నాడు. అప్పుడు వారి యొక్క త్రాళ్ళు, వారి కర్రలు, వారు మంత్రశక్తిచే పరుగెత్తుతున్నట్లు అనిపించింది మూసాకు. అందువల్ల మూసా మనసులోనే భయపడ్డాడు. అప్పుడు మేమిలా అన్నాము, అల్లా చెప్తున్నాడు, అప్పుడు మేమిలా అన్నాము, నువ్వు ఏమాత్రం భయపడకు, నిజంగా నీదే పైచేయి అవుతుంది. నీ కుడి చేతిలో ఉన్న దానిని పడవేయి, అది వాళ్ళ మాయాజాలాన్ని ఇట్టే మింగేస్తుంది. వాళ్ళు కల్పించిందంతా మాంత్రికుల జిమ్ముక్కు మాత్రమే. మాంత్రికుడు ఏ విధంగా ఎంత అట్టహాసంగా వచ్చినా సఫలీకృతుడు, విజయవంతుడు కాలేడు. మాంత్రికుడు సఫలీకృతుడు కాలేడు, విజయవంతుడు కాలేడు. ఎట్టకేలకు మాంత్రికులంతా సాష్టాంగపడి, మేము హారూను మూసాల యొక్క ప్రభువును అల్లాను విశ్వసించాము అని ఎలుగెత్తి చాటారు. ఏమిటి, నేను అనుమతించక ముందే మీరు అతన్ని విశ్వసిస్తారా? నిజంగా మీకు మంత్ర విద్యను నేర్పిన మీ పెద్ద ఇతనే అని ఇప్పుడు అర్థమైంది. నేను ఒక పక్క నుంచి మీ యొక్క చేతుల్ని, మరో పక్క నుంచి మీ యొక్క కాళ్ళను నరికించి మీ అందరినీ ఖర్జూరపు దూలాలకు ఉరితీస్తాను. మాలో ఎవరి శిక్ష తీవ్రతరమైనదో, ఎక్కువ కాలం ఉంటుందో అప్పుడు మీకు తెలుస్తుంది అని ఫిరౌన్ అన్నాడు. ఆ ఫిరౌన్ మాటలకు మాంత్రికులు ఈ విధంగా సమాధానమిచ్చారు, మా వద్దకు వచ్చేసిన స్పష్టమైన నిదర్శనాలపై, మమ్మల్ని సృష్టించిన వానిపై నీకు ప్రాధాన్యతనివ్వటమా అసంభవం. ఇప్పుడు నువ్వేం చేస్తావో చేసుకో. నువ్వేం నిర్ణయం చేసినా అది ప్రాపంచిక జీవితం వరకే. మా యొక్క ప్రభువు సృష్టికర్త అల్లా మా తప్పులను క్షమించేటందుకు, ముఖ్యంగా నువ్వు బలవంతంగా మా చేత చేయించిన ఈ మాయాజాలపు మహా అపరాధాన్ని మన్నించేటందుకు మేము ఆయన్ని విశ్వసించాము. అల్లాయే ఉత్తముడు, ఎప్పటికీ ముగిలి ఉండేవాడు ఆ అల్లానే. అసలు విషయం ఏమిటంటే, అపరాధిగా అల్లా సన్నిధిలోకి వచ్చేవాడి కోసం నరకం ఉంది. అందులో అతను చావనూ లేడు, బ్రతకనూ లేడు. నరకంలో వారు చావనూ లేరు, బ్రతకనూ లేరు.
మరెవరు ఆయన సన్నిధికి ఒక విశ్వాసిగా వస్తాడో, విశ్వాసంతో పాటు సత్కార్యాలు మంచి కార్యాలు కూడా చేసి ఉంటాడో, అలాంటి వారి కోసం ఉన్నత తరగతులు ఉన్నాయి, శాశ్వతమైన స్వర్గవనాలు ఉన్నాయి, వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తుంటాయి, వాటిలో వారు కలకాలం ఉంటారు. పరిశుద్ధుడైన ప్రతి వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇదే. నా యొక్క దాసులను రాత్రికి రాత్రే తీసుకుని బయలుదేరు. వారి కోసం సముద్రంలో పొడి త్రోవను ఏర్పరచుకో. ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోనని భయపడకు. ముంపుకు గురవుతాయేమోనన్న ఆందోళన కూడా నీకు అక్కర్లేదు అని మేము మూసాకు వహీ ద్వారా తెలిపాము. ఆ తర్వాత ఫిరౌను తన సైన్యంతో వారిని వెంబడించాడు. అయితే సముద్రం వారందరినీ ఆవరించవలసిన విధంగానే ఆవరించింది. ఫిరౌను తన జాతి వారిని అపమార్గానికి లోను చేశాడు, వారికి సన్మార్గం చూపలేదు. ఓ ఇజ్రాయిలు వంశీయులారా, చూడండి, మేము మిమ్మల్ని మీ శత్రువు చెర నుంచి విడిపించాము. తూరు పర్వతం కుడివైపు గురించి మీకు వాగ్దానం చేశాము. మీపైన మన్ మరియు సల్వాలను అవతరింపజేశాము. మీపైన మన్ మరియు సల్వాలను అవతరింపజేశాము. మేము ప్రసాదించిన పవిత్రమైన ఆహార పదార్థాలను తినండి, అందులో మితిమీరపోకండి. మితిమీరితే మీపై నా యొక్క ఆగ్రహం విరుచుకుపడుతుంది. మితిమీరితే మీపై నా యొక్క ఆగ్రహం విరుచుకుపడుతుంది. నా ఆగ్రహం ఎవరిపై విరుచుకుపడినా వాడు ఇక పతనమైనట్టే. అయితే పశ్చాత్తాపం చెంది తప్పు తెలుసుకొని మారు మనసు పొంది క్షమాపణ అడిగి తర్వాత విశ్వసించిన తర్వాత సత్కార్యాలు చేసి ఆ పైన సన్మార్గం పైన స్థిరంగా ఉంటే అలా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తాను. ఓ మూసా, నిన్ను నీ జాతి వారి నుంచి ఏమార్చి ఇంత తొందరగా రావటానికి ప్రేరేపించిన విషయం ఏది అని అల్లా కారణం అడిగాడు. వాళ్ళు నా వెనకే వస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే, ఓ ప్రభు అల్లా, నువ్వు ప్రసన్నుడు కావాలన్న ఉద్దేశంతోనే తొందరగా వచ్చేశాను అని అతను అన్నాడు. మేము నీ జాతి వారిని నీ వెనుక పరీక్షకు గురి చేశాము. సామిరి అనేవాడు వాళ్ళను పెడదారి పట్టించాడు అని అల్లా సెలవిచ్చాడు. మోషే ఆగ్రహోదగ్రుడై దుఃఖవదనుడై జాతి వారి వైపుకు తిరిగి వచ్చాడు. ఓ నా జాతి ప్రజలారా, మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా? ఆ గడువు మీకు మరీ అంత సుదీర్ఘం అనిపించిందా? లేక మీ ప్రభువు ఆగ్రహం మీపై విరుచుకుపడాలనే మీరు కోరుకున్నారా? అందుకే మీరు నాకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించారా అని ఆవేదన చెందాడు. దానికి అతని జాతివారు, మేము నీకు ఇచ్చిన మాటను మా అంతటా మేముగా జవదాటలేదు. మాపై వేయబడిన ఫిరౌను జనుల నగల భారాన్ని మేము తీసి అగ్నిలో పడవేశాము, అలాగే సామిరి కూడా పడవేశాడు అని చెప్పారు.
ఆ తర్వాత అతను ఆ సామిరి కరిగించిన నగలతో ప్రజలకు ఒక ఆవు దూడ విగ్రహాన్ని చేసి పెట్టాడు. అందులో నుంచి అంబా అనే శబ్దం వినవచ్చేది. దాన్ని చూసి ఇదే మీకు మూసాకు ఆరాధ్య దైవం, కాకపోతే అతను మూసా మరచిపోయాడు అని వారు చెప్పసాగారు. ఏమిటి అది? వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వజాలదని, తమకెలాంటి కీడు కానీ మేలు కానీ చేయలేదు అన్న సంగతిని వాళ్ళు గమనించటం లేదా? అంతకు ముందే హారూను అలైహిస్సలాం వారితో ఇలా అన్నాడు, ఓ నా జాతి జనులారా, ఈ ఆవుదూడ ద్వారా మీరు సంకట స్థితిలో పడ్డారు. నిజానికి మీ నిజ ప్రభువు మాత్రమే కరుణామయుడైన అల్లాయే. కాబట్టి మీరందరూ నన్ను అనుసరించండి, నేను చెప్పినట్లు నమ్మి నడవండి అని బోధించాడు. మూసా తిరిగి వచ్చే వరకు మేము దీన్ని సేవించుకుంటూ ఉంటాము. మూసా ప్రవక్త వచ్చే వరకు మేము దీనిని నమ్ముకుంటాము అని వారు సమాధానమిచ్చారు. ఓ హారూన్, వీళ్ళు పెడదారి పట్టడం చూస్తూ కూడా ఊరుకున్నావా? ఏ విషయం నిన్ను అడ్డుకుంది? నువ్వు నా వెనుక రాలేదేమి? ఏమిటి, నువ్వు కూడా నా యొక్క ఆజ్ఞను ఎదిరించావా అని మూసా అలైహిస్సలాం తన యొక్క సోదరుడైన హారూన్ అలైహిస్సలాం గారిని గట్టిగా అడిగాడు. అప్పుడు, ఓ నా మాతాపుత్రుడా, నా యొక్క గడ్డాన్ని పట్టుకోకు, నా జుత్తు పట్టి లాగకు. నువ్వు ఇజ్రాయేలు సంతతిలో చీలిక తెచ్చావు, నా ఉత్తర్వు కోసం నిరీక్షించలేదు అని నువ్వు అంటావేమోనన్న భయంతో ఆగిపోయాను అని హారూన్ వివరించాడు. సామిరి, ఇక నీ సంగతేంటి అని మూసా ఆ యొక్క సామిరిని అడిగాడు. వారు, చూడని దాన్ని నేను చూశాను. నేను దైవ సందేశవాహకుని పాదముద్రలో నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకుని అందులో వేశాను. నా మనసు కూడా నాకు దీనిని సరైనదిగా సూచింపజేసింది అని అతను జవాబిచ్చాడు. అప్పుడు మూసా, సరే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు శిక్ష ఏంటంటే నువ్వు జీవితాంతం అమ్మో నన్ను ముట్టుకోకండి అని అంటూ ఉంటావు. నీ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ తప్పిపోని వాగ్దానం మరొకటి కూడా నీకోసం ఉంది. ఇన్నాళ్ళు నువ్వు అంటిపెట్టుకుని ఉన్న నీ యొక్క ఆరాధ్య దేవునికి పట్టే గతేమిటో కూడా చూసుకో. మేము దాన్ని కాల్చి భస్మం చేసి సముద్రంలో విసిరేస్తాము అని అన్నాడు మోషే. యథార్థం ఏమిటంటే, నిజమేంటంటే, మీ అందరి ఆరాధ్య దైవం ఆ సృష్టికర్త అల్లా మాత్రమే. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన జ్ఞానం అన్నిటినీ ఆవరించి ఉంది అని చెప్పాడు మూసా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ విధంగా మేము పూర్వం జరిగిన సంఘటనలను చారిత్రక విషయాలను నీకు వివరిస్తూ ఉన్నాము. నిజంగా మేము నీకు మా వద్ద నుండి ఒక హితోపదేశాన్ని ఇచ్చి ఉన్నాము. దీని పట్ల విముఖత చూపిన వాడు, దీని పట్ల, ఈ ఖురాన్ పట్ల వ్యతిరేకత చూపిన వాడు ప్రళయ దినాన పెద్ద పాపభారం మోస్తాడు. అందులో వాడు శాశ్వతంగా చిక్కుకుపోతాడు. అలాంటి వారి కోసం ప్రళయ దినాన మహా చెడ్డ బరువు ఉంటుంది. ఏ రోజైతే శంఖం ఊదబడుతుందో
ఆ శంఖం ఊదబడే రోజు మేము అపరాధులను ఆ రోజు ప్రళయ దినం, తీర్పు దినం రోజు భయం మూలంగా కళ్ళు నీలిరంగులోకి మారిపోయిన స్థితిలో సమీకరిస్తాము. వారు ఒకరికి ఒకరు మనం ప్రపంచంలో 10 రోజుల కన్నా ఎక్కువ ఉండం అని ఆడుకుంటూ ఉంటారు. వారేం చెప్పుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో ధార్మికంగా అందరికన్నా మంచి పద్ధతిపై ఉన్నవాడు అసలు మీరు ఒక్కరోజు మాత్రమే ఉన్నారు అంటాడు. వారు నిన్ను పర్వతాల పరిస్థితి గురించి అడుగుతున్నారు. పర్వతాల గురించి వాళ్ళు నిన్ను అడుగుతున్నారు. వారికి నీ విధంగా చెప్పు, నా యొక్క ప్రభువు వాటిని తుత్తునీయలుగా చేసి ఎగురవేస్తాడు. మరి భూమిని చదునైన మైదానంగా చేసి వేసేస్తాడు. అందులో నీకు ఎలాంటి వంకరలు కానీ మెట్ట పల్లాలు కానీ కానరావు. ఆ రోజు ప్రళయ దినం, తీర్పు దినం వారందరూ పిలిచేవాని వెనుక పడిపోతుంటారు. అందులో ఆ అనుసరణలో ఎలాంటి వంకరతనం ఉండదు. కరుణామయుడైన అల్లా సమక్షంలో అందరి కంఠస్వరాలు తగ్గిపోయి ఉంటాయి. గుసగుసలు తప్ప నీకు మరొకటి వినిపించదు. ఆ రోజు కరుణామయుడు ఎవరికైనా అనుమతించి అతని మాటను వినడానికి ఇష్టపడితే తప్ప ఎవరి సిఫారసు వసీలా అల్లా వద్ద చెల్లదు. అల్లా అనుమతించిన వారిది తప్ప. వారికి ముందు వెనుక ఉన్న స్థితిని గురించి అల్లాకు మాత్రమే తెలుసు. అయితే వారికి మాత్రం ఆయన్ని గురించి పూర్తిగా తెలియదు. ఆనాడు అందరి ముఖాలు సజీవుడు నిత్యుడు అయిన అల్లా ఎదుట పూర్తిగా క్రిందికి వాలి ఉంటాయి. నిజంగా దుర్మార్గం బరువు మోసేవాడు నాశనమవుతాడు. ఇక సత్కార్యాలు చేసినవాడు, మంచి కర్మలు మంచి కార్యాలు చేసినవాడు, అతను విశ్వాసి కూడా అయి ఉంటే అతనికి అన్యాయం జరుగుతుందన్న జంకు, భయం, తన హక్కు కాజేయబడుతుందన్న భీతి ఇటువంటివి ఏవి కూడా అతనికి ఉండవు. ఇదే విధంగా ఓ ప్రవక్త, మేము దీనిని ఈ యొక్క ఖురానును నీపై అరబ్బీ ఖురానుగా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు లేదా వారిలో ధర్మచింతన, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద, ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా అనేక రకాలుగా ఇందులో హితబోధనలు, ఉదాహరణలు, భయబోధలు చేశాము ఈ యొక్క ఖురానులో. కనుక నిజ సామ్రాట్టు అయిన అల్లాయే సర్వోన్నతుడు. నీ వద్దకు పంపబడే వహీ, దైవవాణి ఖురాన్ పూర్తి కానంత వరకు నువ్వు ఖురాన్ పఠించడంలో తొందరపడకు. అయితే ప్రభు, నా జ్ఞానాన్ని పెంచు అని మాత్రం వేడుకో. అల్లా, నా యొక్క జ్ఞానాన్ని పెంచు అని మాత్రం వేడుకో. మేము మొట్టమొదటి మానవుడు మరియు ప్రవక్త అయినటువంటి ఆదాంకు ముందే గట్టిగా తాకీదు చేశాము, కానీ అతను మరిచిపోయాడు. మాకు అతనిలో సంకల్ప బలం కనిపించలేదు. ఆదాంకు సాష్టాంగపడండి అని మేము దైవదూతలతో అన్నప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం స్పష్టంగా నిరాకరించాడు. అప్పుడు మేము ఇలా అన్నాము, ఓ ఆదాం, వీడు నీకు నీ భార్యకు బద్ధ విరోధి. జాగ్రత్త,
వాడు మీ ఇద్దరిని స్వర్గం నుంచి వెళ్ళగొట్టే స్థితి రాకూడదు సుమా. ఒకవేళ అదే గనక జరిగితే నువ్వు కష్టాల్లో పడాల్సి వస్తుంది. అక్కడ నువ్వు ఎంతో హాయిగా ఉన్నావు, ఇక్కడ నువ్వు ఎంతో హాయిగా ఉన్నావు. ఇక్కడ నీకు ఆకలి ఉండదు, నువ్వు నగ్నంగానూ ఉండవు, నీకు దప్పిక కానీ ఎండబాధ కానీ ఉండదు. మరి సైతాను అతన్ని ఆదామును కవ్వించాడు. ఓ ఆదాం, నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే ఒక వృక్షాన్ని, ఎన్నటికీ పాతబడని సామ్రాజ్యాన్ని చూపించనా అని అన్నాడు. ఆ విధంగా వారిద్దరూ ఆ వృక్షం నుండి ఫలం తినగానే వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. వారిద్దరూ స్వర్గంలోని ఆకులతో వాటిని కప్పుకోసాగారు. ఆదాం తన ప్రభువు మాటను జవదాటి దారి తప్పాడు. దరిమిలా అతని ప్రభువు అతన్ని ఎన్నుకున్నాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. అతనికి మార్గం చూపాడు. అల్లా ఇలా సెలవిచ్చాడు, మీ ఇద్దరూ ఇక్కడి నుంచి దిగిపోండి. మీరిద్దరూ ఒకరికొకరికి శత్రువులు. ఇక మీదట మీ వద్దకు నా నుండి మార్గదర్శకత్వం గనక వస్తే నా మార్గాన్ని అవలంబించేవాడు దారి తప్పటం కానీ ప్రయాసకు లోనవటం కానీ జరగదు. నా మార్గాన్ని అనుసరించేవారికి. అయితే నా ధ్యానం పట్ల ఎవరైతే విముఖత చూపుతారో, నా యొక్క ధ్యానం పట్ల ఎవరైతే వ్యతిరేకత చూపుతారో అటువంటి వాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయ దినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. ఇటువంటి వ్యతిరేకుణ్ణి మేము ప్రళయ దినం రోజు గుడ్డివానుగా చేసి లేపుతాము. ప్రభు, నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటి? నాకు చూపు ఉండేది కదా అని అతను అంటాడు. జరగవలసిన విధంగానే జరిగింది. ఒకప్పుడు నీ వద్దకు వచ్చిన మా యొక్క ఆయుతులను, వాక్యాలను, గ్రంథాలను, వచనాలను, సూచనలను, మహిమలను నువ్వు విస్మరించావు, వ్యతిరేకించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు అని అతడికి సమాధానం ఇవ్వబడుతుంది. ఆ రోజు ప్రళయ దినం, తీర్పు దినం రోజు. హద్దు మీరిపోయి తన ప్రభు ఆయుతులను, వాక్యాలను, గ్రంథాన్ని విశ్వసించేందుకు నిరాకరించిన ప్రతి ఒక్కరికి మేము ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా పరలోక శిక్ష ఇంతకన్నా కఠినమైనది ఎప్పటికీ ఉండేది. వీరికంటే పూర్వం ఎన్నో సమూహాలు, జాతులు, చరిత్రలను మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాలలో ప్రస్తుతం వీళ్ళు తిరుగుతున్నారు. ఈ విషయం కూడా వారికి సన్మార్గం చూపించడం లేదా? నిజంగా ఇందులో వివేచన గల వారి కోసం ఎన్నో సూచనలు ఉన్నాయి. నీ ప్రభువు తరపు నుంచి మాట ముందే ఖరారు కాకుండా, గడువు ముందుగానే నిర్ధారించబడకుండా ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడే వీళ్లకు శిక్ష అంటుకొని ఉండేది. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారు కల్పించే మాటలపై ఓర్పు వహించు, సహనం వహించు. వారు కల్పించే మాటలపై ఓర్పు వహించు. నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన యొక్క పవిత్రతను కొనియాడు. నీ ప్రభువుని స్తోత్రం చేయి, ఆయన యొక్క పవిత్రతను కొనియాడు. సూర్యోదయం కాకముందు, సూర్యాస్తమయానికి ముందు, రాత్రి వేళల్లోనూ, పగటి అంచుల్లోనూ ప్రభువును ధ్యానిస్తూ ఉండు. నమాజ్. తద్వారా నువ్వు సంతృప్తి చెందే అవకాశం ఉంది.
ఓ ముహమ్మద్ సల్లల్లాహు వారు కల్పించే మాటలపై నీవు ఓర్పు వహించు. నీ ప్రభువుని స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. సూర్యోదయం కాకముందు, సూర్యాస్తమయానికి ముందు, రాత్రి వేళల్లోనూ పగటి అంచుల్లోనూ ప్రభువును ధ్యానిస్తూ ఉండు. తద్వారా నువ్వు సంతృప్తి చెందే అవకాశం ఉంది. నమాజ్. వారిలోని పలు రకాల జనులకు మేము ఇచ్చిన ప్రాపంచిక జీవిత వైభవాల వైపు ఆశగా చూడకు. మేమెవరికైతే ఏదైతే ఇచ్చామో ఆ వారిలోని పలు రకాల జనులకు మేము ప్రసాదించిన దానిపైన ఈ ఇచ్చిన ప్రాపంచిక జీవిత వైభవాల వైపు ఆశగా చూడకు. వాటి ద్వారా వాళ్ళను పరీక్షించడానికే మేము ఆ వస్తువులను వారికి ఇచ్చాం. నిజానికి నీ ప్రభువు ప్రసాదించిన ఉపాధి మాత్రమే నిజమైనది, మేలైనది, మిగిలి ఉండేదిను. నీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చెయ్యి. నీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చెయ్యి. నీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చెయ్యి. నువ్వు కూడా నమాజుపై స్థిరంగా ఉండు. మేము నీ నుంచి ఉపాధిని అడగటం లేదు, పైగా మేము నీకు ఉపాధిని ఇస్తున్నాం. చివరికి మంచి జరిగేది భయభక్తులు గలవారికే. ఈయన గారు తన ప్రభువు తరపు నుంచి మా దగ్గరకు ఏదైనా నిదర్శనాన్ని ఎందుకు తీసుకురాడు అని వారంటున్నారు. ఏమిటి? పూర్వ గ్రంథాల స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు ఇంకా చేరలేదా? ఒకవేళ మేము ఇతని రాకకి ముందే ఏదైనా శిక్ష ద్వారా వాళ్ళను అంతమొందించి ఉంటే, మా ప్రభు నువ్వు మా వద్దకు ప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము పరాభవానికి, అవమానానికి లోనవక ముందే నీ సూచనలను అనుసరించి ఉండేవాళ్ళం కదా అని తప్పకుండా అని ఉండేవారు.